పరిస్థితులు ఎట్లున్నాయి, సంఘాలు ఎట్లా కొనసాగుతున్నాయి, సంఘాలు ఎట్లా దేవుని రాజ్యమునకు చేరుతున్నాయి అన్న ఆలోచన సంకుచితముగా మారింది. చాలామంది దైవజనులు, సేవలు, పరిచర్యలు, సంఘాలు పరిచర్య జరుగుతున్నట్లుగా కనబడుతుంది, కానీ దేవుని రాజ్యములో లేదా పరలోక రాజ్యమునకు చేరవలసిన గడియ వచ్చి పరలోక రాజ్యానికి చేరిన తరువాత ఆ పరిచర్యలు దేవుని ఎదుట నిలవబడినప్పుడు ఖచ్చితముగా ఎందరైతే సంఘమనబడుతూ ప్రతి ఆదివారము ప్రతి వారములో నియామక కూటాల్లో పాల్గొంటూ ఉన్నారో వారందరూ కూడా అక్కడ కనబడి యేసుకు లెక్కప్పగించి యేసయ్య రాజ్యములో చేరిన వారే కదా. ఆ పరిచర్య నిలబడేది, ఆ పరిచర్య దేవుని చిత్తమయ్యింది, ఆ పరిచర్య దేవుని ఉద్దేశములో కొనసాగించింది ఆ ప్రజలే దేవుని రాజ్యవారు. చేతులెత్తి నోళ్ళ నుంచి సవెత్తి
యేసయ్యా నీకు స్తోత్రం. దేవా స్తోత్రం 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 స్తోత్రం. దేవా నీకు స్తోత్రం. అందరూ చేతులు స్వర్గీయ yes 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 రాజులు మనకెవరు
అద్భుతంగా మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్యలో సహకరించిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు అయ్యా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినాన నాయన ఈ పరిచర్యలో ఎంతమంది అయితే వాడబడ్డారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప కార్యములు జరిగించండి, అద్భుతము చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. పాటల ద్వారా నేను మహిమపరుచున్నాం అయ్యా, అద్భుతంగా అయ్యా నీ నామాన్ని గణపరుచున్నామని నాయన. అయ్యా మేము నమ్ముచున్నాము తండ్రి, నీకు వందనాలు అయ్యా. అయ్యా వచ్చిన ప్రతి బిడ్డను అయ్యా ఏ ఆశతో వచ్చారో నాయన, ఏ విధంగా వారు వచ్చారో వారిని దీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వరించిన కానుకల్లో ప్రభా ఎంత విద్యారు అంత రెట్టింపు మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రతి బిడ్డను దీవించి మీరు ఆశీర్వదించి అద్భుతం చేయమని ప్రార్థిస్తూ తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డ విన్నది విడిచిపెట్టకుండా దాన్ని బిగ్గరగా పట్టుకొని అదిగోనైనా రోషం కలిగి జీవించే కృప మీరు అనుగ్రహించి ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.